అన్న వదిలిన బాణం ఇంకా అన్న చేతిలోనే ఉందా? చాలామంది రాజకీయ విజ్ఞానులము అనుకునే అజ్ఞానులు, ఎంతోమంది రాజకీయ మేధావులం అనుకునే అపర జ్ఞానులు గుర్తించలేని విషయం ఏంటంటే జగన్కు షర్మిలకు తగువులుంటాయని, కేటీఆర్ హరీష్ రావు కొట్టుకు చచ్చారని చాలానే అంచనాలు, ఊహలు ఇతరత్రా చాలానే వండి వారిస్తున్నారు, ప్రవచనాలు పలుకుతున్నారు. కానీ ఇక్కడేది వీళ్ళు ఊహించినంత సులువుగా మాత్రం లేదు. అన్ప్లాన్డ్గా ఏమాత్రమూ జరగట్లేదు. మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో తమ కుటుంబ ప్రత్యర్థి, వివేక రక్తపు మరకలు అంటించిన వ్యక్తిగా పేరున్న బీటెక్ రవిని కలిసిన బ్రదర్ అనిల్ సీఎం అయినప్పటి నుంచి మా బావ మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టే మేమిలా చేయాల్సి వచ్చిందని అనడం కూడా స్కెచ్లో భాగం కాక ఇంకేంటి? ఇదే బ్రదర్ అనిల్ మొన్న మధ్య తాను ఏకీకృతం చేసిన కొన్ని క్రిస్టియన్ సంఘాల వారిని కలిసి మీరిక మా బావకే ఓటేయక్కర్లేదు, మరెవరికైనా వేసుకోవచ్చని ఒక డిక్లరేషన్ పాస్ చేయడం, ఆపై తెలంగాణలో తన భార్య సొంత కుంపటి పెట్టడం, ఇటువంటి పరిణామ క్రమాలన్నీ కూడా ఇవాల్టి మేజర్ అప్డేట్కి లీడిచ్చిన ఉదంతాలే. ఇవన్నీ తెలిసి తెలియని రాజకీయాల్లో భాగమేం కాదు, అన్నీ పిచ్చ క్లారిటీతో చేస్తున్నవే. ఇక తెలంగాణలో ఆమె పార్టీ పెట్టిందే ఏపీలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టడానికి. పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ చాలా తొందరపడి ఓ కోత కూసేశాడు. దీన్ని ముందే అంచనా వేసిన వైఎస్ ఫ్యామిలీ వెంటనే ఆ ప్రమాదాన్ని పసిగట్టేసింది. దీంతో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్టీపీని తెరిపించి అక్కడ కాంగ్రెస్ కోసం తాము ఎన్నికల్లో పాల్గొనడం లేదన్న ఒక లైన్కి రూట్ క్లియర్ చేసుకుని అటుపై ఇక్కడ చేసిన సాయానికి ప్రతిగా ఏపీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇప్పించాల్సిందిగా ప్రార్థన అంటూ ఆమె వేసిన స్టెప్ ఏమంత అమాయకత్వంతో కూడుకున్నది ఏమాత్రమూ కాదు. ఇది మీడియా మేధావులకు తెలియదో లేక వారు కూడా ఇందులో ఒక భాగమో ఎవరికీ అర్థం కాని స్కెచ్చే. ఇక్కడ చాలామంది మీడియా మేధావులు, అదేవిధంగా మంగళగిరి ఆర్కే వీరంతా కూడా తాము జగన్మోహన్ రెడ్డిని ఆడిస్తున్నామనుకుంటున్నారేమో కానీ జగనే వీరందరినీ ట్రాప్లో పడేసి ఆడిస్తున్నమాట చాలామంది పసిగట్టలేకపోతున్నారు. ఇవాళ ఎల్లో మీడియా కెప్టెన్ లాంటి ఎంతోమంది జగన్ ఆడించే రాజకీయ నాటకంలో ఒక పావుగా వినియోగించబడుతున్నారు అంటే ఏమంతా అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్కి షర్మిల చీఫ్ కావడం వల్ల వచ్చే లాభమేమిటి? జగన్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నిజంగా ప్రభుత్వము మరి ముఖ్యంగా వైసీపీ వ్యతిరేక ఓటు వెళ్ళడానికంటూ ఒక రూట్ ఉండాలి. వైసీపీ వెంట ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంక్. ఈ బ్యాంకు బీజేపీతో అంటకాగే టీడీపీ, జనసేన వైపు వెళ్ళకూడదు కూడా. ఒకవేళ వెళ్ళినా దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందడానికి వీల్లేదు. అలా జరగకుండా ఉండాలంటే ఇదిగో ఈ మాస్టర్ ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతుందని గుర్తించింది జగన్మోహన్ రెడ్డిలోని మహోత్కృష్టమైన రాజకీయ బుర్ర. ఇక జగనే బీజేపీని ఆడిస్తున్న మాట కూడా వాస్తవమే అనుకోవాలేమో. ఎందుకంటే బీజేపీ జగన్ను ఆడిస్తుంది అని మనం అనుకోవటం పొరపాటే అయి ఉండొచ్చు. ఇక ఈ విషయంలో కొలికపూడి శ్రీనివాసరావు కూడా కొంత సాయం చేశాడు. ఆయన కూడా జగన్ వేసే ఎత్తులపై అపారమైన విశ్వాసం కలిగి ఉంటాడనే చెప్పాలి. అందులో భాగంగా జగన్ ఏపీలో మృతజీవిగా పడి ఉన్న కాంగ్రెస్కి వైఎస్ అంకురమైన షర్మిల అనే మృత సంజీవిని తీసుకొచ్చి తిరిగి బతికించే యత్నం చేస్తున్నారు. అది కూడా తన స్వప్రయోజనాల కోసం, తనపై ఉన్న వ్యతిరేక ఓటు బ్యాంకు ఎటూ మళ్లకుండా ఒక సేఫ్ ల్యాండ్ కావడం కోసమే ఇదంతా. ఇంట్లో ఏసీలోంచి నీళ్లు కానీ వేస్ట్ కాకుండా ఒక బకెట్ మరొకటి ఎలా పెడతామో సరిగ్గా ఇది కూడా అలాంటిదేనని చెప్పాలి. ఇదేం తెలియకుండా చాలామంది షర్మిలమ్మకు సుద్దులు బుద్ధులు చెబుతుంటే నవ్వొస్తుంది. ఒకడంటాడు, నువ్వు బాబు అమ్ముల పొదిలో అస్త్రం కాకు అంటాడు. మరొకడంటాడు, అన్న తయారు చేసిన బాణం ఆయనకే వెళ్ళి గుచ్చుకుంటుందని. అలాంటిదేం లేదు, ఆ బాణం ఇంకా అన్న చేతిలో ఉందని ఎంతమందికి తెలుసు? ఇదిలా ఉంచితే కేసీఆర్ తుంటి విరుగుడు వ్యవహారం, దాని వెనకున్న కేటీఆర్ హరీష్ కొట్లాట, వీరిద్దరూ కొట్లాడుకుంటే కుటుంబ పెద్ద అయిన కేసీఆర్ అడ్డు తగిలాడని, అందుకే ఆయన కాలు జారి కింద పడ్డారని, ఆ కారణం వల్లే ఈ కురురుద్దుడి తుంటి ఎముక విరిగిందని అంటారు. నిజంగా ఇందుకు ఆస్కారం ఉందా అంటే కేసీఆర్కి ఉన్న ఆలోచన కూడా సరిగ్గా ఇలాంటిదే. ఆయన కూడా మిత్రలాభంలో మాత్రమే కాదు, ఈ భావాబామర్దుల మిత్రభేదంతో కూడా ఒక పవర్ఫుల్ రిజల్ట్ రాబట్టాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. పరావస్తు చెన్నైసూరి రాసిన లాభ భేదాల కథను కేసీఆర్ చాలా బలంగా విశ్వసిస్తారు. ఆ ప్రకారంగా ఈ భావాభావమర్దులు చీలిపోయి బీఆర్ఎస్, కేసీఆర్, బీఆర్ఎస్ అనే రెండు పార్టీలు పెట్టుకుని అధికార పీఠం మార్చి దక్కించుకోవాలన్నదే కేసీఆర్ అసలు సిసలు స్కెచ్. అందుకే పోయినసారి అంటే రెండోసారి గెలిచాక ఒక ఛాన్స్ ఇచ్చాడు తన మేనల్లుడికి. తాను ఎన్టీఆర్ అల్లుడు బాబులా వెన్నుపోటు ముద్ర వేయించుకోలేనని హరీష్ తన నిస్సహాయతను వ్యక్తం చేయడం వల్లే తిరిగి ప్రభుత్వంలోకి వచ్చాడని అంటారు. ఇందుకు ఎవిడెన్స్ ఏంటంటే అప్పటి వరకు హరీష్కి నాటి సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వకుండా ఉండటం, అంతకన్నా ముందే అమిత్ షాతో హరీష్ మంతనాలు సాగడం. అయినా సరే వెన్నుపోటు పార్ట్ 2 ముద్ర ఎక్కడ పడుతుందేమో అని హరీష్ భయపడడం వల్ల ఆ ఎపిసోడ్ అక్కడితో పుల్ స్టాప్ పడిందని ఒక అంచనా. నిజానికి హరీష్ బీజేపీలోకి వెళ్ళి ఉంటే
ఈ పాటికి బీజేపీయే అధికారంలోకి వచ్చేది. ఇటు హరీషే సీఎం అయి ఉండేవాడంటారు కొందరు రాజకీయ ఉద్దండులు. ఇవేవీ తెలియకుండా చాలామంది ఇద్దరు రాజకీయ దురంధరులు ఏదో అల్లాటప్పాగా ఎదురు దెబ్బలు తింటున్నారని ఎల్లో మీడియా లేదా టీడీపీ సానుభూతి పరులు రాసే రాత కోతలను గట్టిగా విశ్వసిస్తే తర్వాత బొక్కబోర్ల పడాల్సి వస్తుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్, జగన్ ఇద్దరే. వయసు వ్యత్యాసం ఉన్నా సరే ఇద్దరూ తమ ప్రత్యర్థులెవరో తాము ముందే డిక్లేర్ చేసుకోగల సమర్థులే. ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిది. దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకుంటే టీడీపీ వ్యూహాలు ఫలించడం ఖాయం.